ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈరోజు లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. వాటిని ఎలా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 20వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 82,746 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,078 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,85,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. టికెట్స్ లేకుండా ఈ విధంగా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోందండి. ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం ఈరోజు కూడా తిరుమల కొండపైన నిన్న మొన్నటిలాగే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లో కొత్తగా ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. నిన్న మొన్న 24 గంటల సమయం పట్టింది. ఈరోజు 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోందండి. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు లక్కీ డిప్ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ యాప్ని ఓపెన్ చేసి అందులో అన్నింటికంటే కింద హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇందులో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఏ నెల ఏ తేదీన లక్కీ డిప్ అప్లై చేశారో చూపిస్తుంది. ఇంతకు ముందు అప్లై చేసిన లక్కీ డిప్స్ గురించి డేట్స్ కూడా చూపిస్తుంది. అలాగే మీరు డిప్లో ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే సెలెక్టెడ్ అని ఉంటుంది, సెలెక్ట్ అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుందండి. ఏప్రిల్ 21వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అంతకు ముందు అయితే మీకు సెలెక్ట్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది కనిపించదు. 12 గంటలు దాటిన తర్వాతే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది. అలాగే మీరు డిప్లో సెలెక్ట్ అయితే కనుక ఇక్కడ డూ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. మీరు పేమెంట్ చేశారంటే మీరు సెలెక్ట్ అయిన సేవా టికెట్స్ అనేవి మీకు వస్తాయి. ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్కి ట్రై చేసుకోవచ్చు. ఇదండి ఆన్లైన్లో లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకునే పూర్తి విధానము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి దర్శనం టోకెన్ మళ్ళీ తీసుకోవచ్చా అంటే 2 టికెట్స్ తీసుకోవచ్చా అని అడిగారు. అలా కుదరదండి. ఎందుకంటే మీరు మామూలుగా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్స్ అలాగే శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చే టికెట్లు 2 ఒకటే అండి. కాబట్టి ఒక రకమైన దర్శనం టికెట్ మీరు ఒకసారి తీసుకుంటే మళ్ళీ అదే దర్శనం టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు శ్రీవారి మెట్టు దగ్గర కానీ లేదా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్స్ కానీ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏప్రిల్ 22వ తేదీన విఐపి బ్రేక్ దర్శనం ఉందా, క్యాన్సిల్ చేశారని అంటున్నారు, ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఏప్రిల్ 22వ తేదీన అంటే రేపు ఏ దర్శనం టికెట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు టీటీడీ వారి నుంచి సమాచారం ఏమీ రాలేదండి. కాబట్టి అన్ని రకాల దర్శనాలు కూడా రేపు యథావిధిగా కొనసాగుతాయి. విఐపి బ్రేక్ దర్శనం కూడా రేపు యథావిధిగానే కొనసాగుతుంది.
అలాగే ఇంకొకరు, మా పాపకి 21 ఏళ్ళు, మా బాబుకి 18 ఏళ్ళు, వాళ్ళకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, చెయ్యొచ్చు. మీ పాపకి బాబుకి కలిపి ఒక ఐడితో టికెట్ బుక్ చేయొచ్చండి. ఎందుకంటే ఒక ఐడితో ఖచ్చితంగా కళ్యాణం టికెట్స్ బుక్ చేయాలంటే ఇద్దరి నేమ్స్ ఎంటర్ చేయాలి. ఒకరికి సింగిల్గా బుక్ అవ్వదు, అలాగే ఇద్దరికి మించి కూడా బుక్ అవ్వదండి. కాబట్టి మీ పాప బాబుకి కలిపి ఒక కళ్యాణం టికెట్ని మీరు బుక్ చేయొచ్చు. అలాగే ఒక డౌట్ అండి, అంగప్రదక్షిణంకి సెలెక్ట్ అయితే కిడ్స్ని తీసుకొని వెళ్ళొచ్చా, ప్లీజ్ రిప్లై అని అడిగారు. అవునండి, అంగప్రదక్షిణంకి వెళ్ళే భక్తులు మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉంటే వారికి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా మీతో పాటు అంగప్రదక్షిణంకి తీసుకొని వెళ్ళొచ్చు. మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు ఉంటే మీతో పాటు క్యారీ చేయండి, లేకపోయినా వాళ్ళకి ఏజ్ చెప్తే సరిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.